కుమార్ వరదల వల్ల ఏదైతే ఇబ్బంది జరిగిందో అనేది అన్ని జిల్లాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగిందో, మరి ఇక్కడున్న కాజ్వే గురించి, శనివారిపేట కాజ్వే గురించి 50 ఏళ్లుగా ఇది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏ విధమైన ఇబ్బంది జరిగిందనేది కూడా ఆయనకి ప్రత్యక్షంగా మేము చూపించడం జరిగింది ఫోటోల ద్వారా. ఆయన వెంటనే దీనికి స్పందించి మరి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఏదైతే R&B వారికి దీనికి వెంటనే కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం, ఆల్రెడీ బ్రిడ్జి ప్లాన్ ఎంతవరకు వస్తుంది ఏంటనేది దానికి అన్ని కూడా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళ మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు మేమందరం కూడా వచ్చి ఇక్కడ, ఎందుకంటే మొత్తం అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఆ బ్రిడ్జి సరిపోద్ది. యుద్ధ ప్రాతిపదికన హామీ తీసుకోవడమే కాదు, హామీ నెరవేర్చవలసిన బాధ్యతను కూడా ఇన్ టైమ్ లో చేయవలసిన బాధ్యత కూడా మా మీద ఉంది. దానికి R&B వారిని, మున్సిపాలిటీ వారిని కూడా కలిపి తప్పనిసరిగా మార్చి నెలాఖరు లోపు ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయేటట్టుగా, అలాగే అప్రోచ్ రోడ్ కూడా అయిపోయేటట్టుగా అన్ని కూడా తగు జాగ్రత్తలు, తగు సూచనలు తీసుకుంటా తప్పనిసరిగా ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి ఈ బ్రిడ్జి మీద జనం వెళ్లేటట్టుగా ఉండాలి. అలాగే మన వరదలకు ఏదైతే పైప్ లైన్ మరి పోయిందో, మరి కట్టా సుబ్బారావు వాసులు కానీ, శ్రీరామపేట వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారంటే మరి గౌరవ మేయర్ గారికి కానీ, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ వారికి కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ గా మరి 3 రోజుల్లో పైప్ లైన్ అంతా వేసి వాళ్ళకి మంచినీటిని వెంటనే అరేంజ్ చేశారు. ఈ సందర్భంగా మరి ఇంజనీరింగ్ సెక్షన్ వారిని కానీ, అలాగే మేయర్ గారు కానీ అభినందిస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే ప్రజలకు అవసరం అని చెప్పి ఇదంతా కూడా ఒకరు కోఆర్డినేషన్ చేసుకుంటేనే జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే ప్రజలకు అవసరమో ఆ పని ఇమీడియట్ గా చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది. ప్రజలందరూ కూడా ఈ విధమైన పరిపాలన జరుగుద్ది అన్నప్పుడే 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యక్రమం కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఏ పని ఉన్నా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్ గా తక్షణం స్పందించి ఆ పని చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే R&B వారిని ఇమీడియట్ గా ఏదైతే మేము చెప్పామో ఇన్ టైం లోపు వాళ్ళ అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుని దీన్ని మార్చి నెలాఖరు లోపు అన్ని కూడా చేసే దగ్గర వాళ్ళందరూ కూడా సమన్వయపరచుకోవాలి. దానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా మేము సరిచేస్తామని చెప్పి, అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఏదైతే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆవిడ కూడా ఈ ఇబ్బంది నోటీస్ లో తీసుకెళ్లిందో, మన జిల్లా కలెక్టర్ గా మరి ఏలూరుకి ఇబ్బంది రాకూడదు, రెడ్ కార్నర్ లో నా టైంలో కూడా చేయాలని ఆవిడ కూడా సహకరించినందుకు ఆవిడకి కూడా ధన్యవాదాలు.